హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున బట్టి మీకందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. సియోను నీ కుమారులను రేపుచున్నాను. సూర్యుడు ఖడ్గము ప్రయోగించినట్లు నేను నిన్ను ప్రయోగింతును. ఆమేన్. చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఈ నెలలో దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఒక సూర్యుడు, యుద్ధ సూర్యుడు, ఆ యుద్ధ వీరుడు, ఆ సూర్యుడు ఒక ఖడ్గము ఏ విధంగా ప్రయోగిస్తాడో ఆ ప్రకారంగా నేను నిన్ను ప్రయోగింతును అని అన్నాడు పరలోకమందున దేవాది దేవుడైన యెహోవా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించండి, మామూలుగా సైన్యంలో ఉన్న సైనికులు ఉపయోగించే ఒక కత్తి, ఖడ్గం, అది చాలా పదునుగా ఉంటుంది. దానికంటే యుద్ధ సూర్యుడి దగ్గర మరీ ఎక్కువ పదునుగా ఉంటుంది. ఆ యుద్ధ సూర్యుడు తాను వరలో పెట్టుకుంటాడు, కత్తిని ఎలా తీస్తాడు, ఎలా తీసి యుద్ధాన్ని ఎలా అలా చేయటం, యుద్ధాన్ని చేస్తాడు. మనకందరికీ తెలిసిన విషయం అండి, చాలాసార్లు మనం గమనించిన విషయం అండి. యుద్ధ సూర్యుడు ఏ విధంగా ఖడ్గాన్ని ప్రయోగిస్తాడో అదే ప్రకారంగా నేను నిన్ను ప్రయోగింతును అని దేవుడే యెహోవా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంటే మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక ఖడ్గముగా మనల్ని ప్రయోగిస్తున్నాడు. నేను నిన్ను ప్రయోగిస్తానన్నాడు. అదే ప్రకారంగా ఖడ్గము చాలా పదునుగా ఉన్నది. ఎప్పుడు చూసినా పదునుగా ఉన్నది. అది ఎవరి చేతిలో ఉన్నది అని అంటే యుద్ధ సూర్యుడు ఉన్నాడే, ఆ యుద్ధ సూర్యుని చేతిలో ఉన్నాడు. దావీదు మహారాజు ఆయన 17వ కీర్తనలో 11వ వాక్యంలో ఆయన ఆ మాటని చెప్తాడు. యెహోవా లెమ్ము, దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షించుము అని అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించారా? యెహోవా లెమ్ము, వాడిని ఎదుర్కొనము, దుష్టుని పడగొట్టు, దుష్టుని చేతిలో నుండి
నీ చేతి ఖడ్గము చేత, నీ ఖడ్గమనదే నీ ఖడ్గము చేత నన్ను రక్షించయ్యా, నీ ఖడ్గము చేత నన్ను రక్షించు. ఎందుకంటే దుష్టుడు మన మీద చాలా ప్రయోగాలు చేస్తున్నాడు, రకరకాలమైన ప్రయోగాలు చేస్తాడు. అంటే సాధారణ చేసే దుష్టులు చేస్తున్న ప్రయోగాల గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఓ ప్రక్కన దేవుడే వాగ్దానం చేస్తున్నాడు, యుద్ధశూరుడు ఖడ్గాన్ని ప్రయోగించినట్లుగా నేను నిన్ను ప్రయోగిస్తానని దేవుడు 1000 సంవత్సరాల క్రితంలోనే వాగ్దానం చేశాడు. ఇప్పుడు కూడా ఆయన మనకి వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే మనం తెలుసుకోవాలి, సాతానుడు ప్రయోగిస్తున్నాడు. దుష్టుడు అనేకమైన ప్రయోగాలు, ఒకటి కాదండి, ఒకటి కాదు, రకరకాలమైన ప్రయోగాలు ప్రయోగిస్తున్న సమయం 12వ వాక్యంలో ఆయన అంటాడు, వారు దుష్టుడు ఎలా ఉన్నారంటే చీల్చుటకు ఆతురపడే సింహం వలె ఉన్నారంట. అదిగో వాళ్ళు ఎక్కడున్నారు? చాటైన స్థలంలో ఉన్నారు. వాడు సాటిన చాటైన స్థలంలో ఉన్నాడు దుష్టుడు. వాడు దుర్మార్గుడు, దుష్టుడు. వాడు చాటైన స్థలంలో ఉన్నాడు. అదురుపడుతున్నాడు సింహం వలె. దుష్టుడు ఒకసారిగా ప్రయోగించాలి, ఎలాగైనా సరే ప్రయోగించాలి, ఎలాగైనా సరే ప్రయోగించాలని మన మీద ప్రయోగాలు చేస్తున్నాడు సాతాను. సాతాను కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు. సాతాను బిడ్డలు ఉంటారు, సాతాను పిల్లలు వాళ్ళు, సాతాను యొక్క అనుసరులు వాళ్ళు. సాతాను యొక్క అనుసరులు, సాతాను యొక్క పిల్లలు ఏం చేస్తారంటే ఈ పని ప్రారంభిస్తారు. దుష్టుడు వారి యొక్క హృదయంలో ఉన్నాడు కనుక ఈ పని వాళ్ళు ప్రారంభిస్తారు. గమనించారా? అందుకోసమే దావీదు మహారాజు అంటాడు, దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షించయ్యా. ఈ రోజున దేవుని యొక్క ఖడ్గం ఒకసారిగా మన ఎదురు వస్తుంది. ఎందుకంటే మనం రక్షించాలి. ప్రైసలా హల్లెలూయా. మనల్ని రక్షించడానికే దేవుని యొక్క ఖడ్గం ఆ విధంగా వస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో మరొక విషయాన్ని కూడా మనం చూడబోతున్నాం. హెస్కేలు గ్రంథంలో 7వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎస్తేరు ఆమె చెబుతుంది, మా విరోధి ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే. గమనించారా? ఈ హామాను ఎవరో తెలుసా? ఒక దుష్టుడు. ఎందుకయ్యా ఈయన అంతటి యొక్క దుష్టుడయ్యాడు? కారణం ఏమిటయ్యా? ఒక అధికారి కదా, రాసు దగ్గర ఒక అధికారి, రాసు తర్వాత ఇతనే అనుకుంటున్నారు జనాలందరూ. రాసు గారు కూడా ఈ హామాన్ని అంత గౌరవించాడు, గౌరవంగా చూస్తున్నాడు, మర్యాదగా చూస్తున్నాడు. గౌరవ మర్యాదలు నిలబెట్టుకోకుండా ఈ హామాన్ని ఏం చేస్తున్నాడో తెలుసా? 3వ అధ్యాయంలో 9వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, రాజులకు సమ్మతి అయితే వారిని హతము చేయబడనని నా ఆజ్ఞ ఉందని అడుగుతున్నాడు. ఎవరిని? దేవుని ప్రజల్ని హతము చేయాలని, అంటే వారిని చంపాలని ఆజ్ఞ అని అడుగుతున్నాడు. ఎంత క్రూరమైనడో ఒకసారి ఆలోచన చేయండి, ఎంత దుష్టుడో ఒకసారి ఆలోచన చేయండి.
అందుకే ఎస్తేరు రాణి ఆమె చెప్పింది, ఈ పగవాడు ఎలాంటి వాడు తెలుసా? ఈ హామాను దుష్టుడు, దుష్టుడి చేతిలో నుంచి నీ ఖడ్గము చేత మమ్మల్ని రక్షించయ్యా అని వారు ఆ రోజున ప్రార్థన చేశారండి. ఓ ప్రజల బతుకై 4వ అధ్యాయంలో మొదటి వాక్యాన్ని మనం చూస్తాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం మొదటి వాక్యం. మొద్దుకై తన బట్టలు చింపుకొని గోనె పట్టు కట్టుగా వేసుకొని బూడిద పూసుకొని మహాశోకముతో రోదన చేస్తున్నాడు. భయంకరమైన రోదనతో దేవునికి మొదలుపెట్టుచున్నాడు. బట్టలు చించుకొని బూడిద పోసుకొని మహాశోకముతో రోదన చేస్తూ దేవునికి విలపిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. మరో ప్రక్కన ఎస్తేరు రాణి రాజకోటలో ఆమె ఎలా ఉన్నదో తెలుసా? దేవుని ప్రజల్ని హతమ చేయాలని ప్రయత్నం చేస్తున్న దుష్టునికి విరోధంగా ప్రార్థన మొదలుపెట్టింది ఎస్తేరు రాణి. 4వ అధ్యాయంలోనే 16వ వాక్యం. మూడు దినాలు అన్నపానాలు మాని ఉపవాసం ఉండి నా కొరకు ప్రార్థన చేయండి. నేను నా దగ్గర ఉన్న పనివారు అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. దేవునికి ఇష్టంగా గట్టిగా చెప్పాలండి హల్లెలూయా. నేను నా దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. 3 రోజులు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేశారు. దుష్టుడైన హామాన్ ఏం చేస్తున్నాడు? దేవుని ప్రజల్ని హతమ చేయాలని ఆలోచన చేస్తున్నాడు. ప్రైసలా గట్టిగా చెప్పాలండి హల్లెలూయా. మనం దేవుని ఎప్పుడైతే వేడుకుంటామో, ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ప్రార్థన ఆలకించిన దేవుడు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? కార్యాలు చేయడంలో సమర్థుడైన దేవుడు. ఆయన ఉన్నతమైన కార్యాలు చేయడంలో సమర్థుడైన దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న విషయాన్ని మనం గమనించినట్లయితే వారి ప్రార్థన ఆలకించి వారి జీవితాల్లో దుఃఖాన్ని తొలగించి సంతోషాన్ని నింపాడు. ఏ హామానైతే దుష్టుడిగా మారి దేవుని ప్రజల్ని హతమ చేయాలని ఉరిపోయి ఒకటి ఏర్పాటు చేశాడో, అదే ఉరిపోయి మీద హామాన్ని ఉరి తీశారు. ప్రైసలా గట్టిగా చెప్పాలి హల్లెలూయా. తను అనుకున్నాడు నేను ఏదైనా చేయగలను అనుకున్నాడు, కానీ తనకే వచ్చింది. తాను చేయాల్సింది తనకే వచ్చింది. దేవుని బిడ్డలారా గమనించాలి. శత్రువు హతమ చేయబడ్డాడు. దేవుని ప్రజలకు జయము కలిగింది. మన జీవితాలలో ఆయన గొప్ప కార్యాలు చేయటకు ఆయన ఎంతో సమర్థుడై ఉన్నాడు. అందుకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మనం ఎంతో జాగ్రత్తగా మనం నడిపించబడాలి. ఎందుకంటే దుష్టుడు అపవాది ఎవరు విముదలా, ఎవరు దొరుకుతారా, ఎవరు విముదలా అని వెతుకుచూ తిరుగుతున్నాడు కనుక నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండి మనం ప్రార్థన చేయాలి. ఆమేన్ చెప్పాలి హల్లెలూయా. ఓకే, దేవుడు ఏం చేస్తాడు అంటే మొదట దుష్టుడి యొక్క చేతిలో నుంచి దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఆయన ఖడ్గాన్ని పంపించి ఆ విధంగా దేవుడు మనల్ని రక్షిస్తాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే చూడండి, రెండవ విషయాన్ని మనం గమనించి చూస్తే నిర్గమకాండము 32వ అధ్యాయము 26 నుంచి 28 వరకు.
మోషే యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి వచ్చిరి. అతడు వారిని చూసి మీలో ఉన్న ప్రతి వాడు తన గతిని ప్రవేశించండి, బాల్యంలోనికి ప్రవేశించండి. ఆదర్ నుంచి ఈదర్ వరకు ప్రతి ఒక్కరు ఎవరైతే పాపము చేస్తున్నారో, ఎవరైతే తప్పు చేస్తున్నారో వారిని చంపేమన్నాడు. 28వ వాక్యంలో లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిరి. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. వెళ్తున్న సమయంలో వారు దేవునికి విరోధమైన కార్యాలు చేశారు. జీవం కలిగిన దేవుని ఆరాధించాల్సిన పోయి వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. కొందరు అక్రమాలు చేస్తున్నారు, కొందరు పాపం చేశారు, దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు, ఎవరైతే తప్పు చేశారో వారిని హతము చేసేవాడిని. ఓకే, మోషే వచ్చి 12 గోత్రాలకు సంబంధించిన వారితో మాట్లాడాడు. ఇశ్రాయేలు జనంలో 12 గోత్రాలు. అప్పుడు వారు వెంటనే వచ్చేసి అందరినీ చంపుతా ఉన్నారు. మీ అక్కడ్రా తమ్ముడు, మీ అక్కడనంటే తప్పు చేశావు వెంటనే చంపేస్తున్నాడు. నీ అమ్మని అలా ఇంచుమించు 3,000 మంది ఈ రోజున అదే ఘటన ఈ రోజున ప్రయోగించబడుతుంది. అపొస్తలుడైన పౌలు గారు 4వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దేవుని యొక్క వాక్యము సజీవము కలిగినదై బహుబలం కలిగినదై రెండంచులు కలిగిన ఖడ్గమని ప్రాణాత్మలను కీళ్లను మోములను ఆ లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళి ఆలోచనలు కూడా శోధిస్తూ ఉన్నది. దేవుని యొక్క వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గం. నువ్వు అవునన్నా పడిపోతుంది, కాదన్నా నేను కాదన్నానని వెళ్ళిపోతుంది. అవును అన్నానని ఖచ్చితంగా వాక్యము మీ అందరికి వస్తానే ఉంది. దేవుని యొక్క వాక్యము ప్రతి మనిషి దగ్గరికి వస్తా ఉంది. వాక్యం ఒకసారిగా వారిని దర్శిస్తుంది. వాక్యం వారిలోకి ఎలా వచ్చేస్తుందనంటే ఇక ఈ ఆలోచనలు, ఈ తలంపులు ఒకసారిగా ప్రాణాత్మ కీళ్లను మొత్తం లోపల వెళ్ళిపోయి దేవుని వాక్యం అలా శోధిస్తూ దేవుని వాక్యం వారిని పరిశుభ్రపరుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఒక కత్తి తీసుకొని పోయి ఒక మనిషిని పడిస్తే భలే ఉంది నాకు అని అంటాడా? భలే ఉంది నాకు, నువ్వు పొడిసావు కనుక నాకు భలే ఉంది నాకు అని అంటాడా? అనడు. అల్లాడిపోతుంటాడు. అదే ప్రకారంగా దేవుని వాక్యం కూడా రెండంచులు ఖడ్గం కనుక ఒక్కసారిగా వచ్చేసిందనంటే భయపడిపోతా. అని ఇలా పట్టుకుంటున్నారు. ఎందుకని ఆలోచనలు, తలంపులు వెళ్ళిపోతుంది, లోపల వెళ్ళిపోతుంది. కీళ్ళు, మూలుగులు, సమస్తం మొత్తం అన్నిటిలో వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోతుంది.
ఈ ఖడ్గం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది అంటారు, పాస్టర్ గారు వారు నాకే చెప్పాడు వాక్యం. అక్క ఏంటి చెల్లి, నా కోసమే చెప్పాడు పాస్టర్ గారు. చెల్లెమ్మ నా కోసమే చెప్పాడు. ఆంటీ నా కోసం పాస్టర్ గారు చదువుతున్నాడు. ఎంతమంది జనాలు ఉన్నారు కదా, మరి అందరికీ కదా వాక్యం చెప్పేది? అందరికీ కదండి వాక్యం చెప్పేది. కొంతమంది నాకు ఫోన్ చేస్తారు, ప్రార్థన అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు అయ్యా నా కోసమే అయ్యా వాక్యం చెప్పింది, నా కోసమే వచ్చి వాక్యం అంతా నాకు ఇక్కడ తగిలింది వాక్యం తగిలిందయ్యా నాకు. పాస్టర్ గారు మరి నీ తగిలిపోతే దాని కూడా తగ్గుతుందా? దాని మీద తగ్గుతుందా? నీకే కదా వచ్చేది వాక్యం. ఎందుకో తెలుసా? సూర్యుడు ఖడ్గాన్ని ఏ విధంగా ప్రయోగిస్తున్నాడో, నేను నిన్ను ప్రయోగించాలంటే ఈ వాక్యం నీలో వెళ్ళిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఖడ్గంలో మార్చబడాలి అంటే ఈ వాక్యము ఖడ్గం నీలోకి వెళ్ళిపోతే నువ్వు ఖడ్గంలో మార్చబడతావు. అప్పుడు ఆయన నిన్ను ప్రయోగిస్తాడు. వాక్యం నేను లేకపోతే నువ్వేం చెప్తావు? తోటి వారికి ఏం చెప్తావు చెప్పండి? ముసలామ ముచ్చట్లు పౌలు గారు చెప్పాడు, తిమోథీ అపవిత్రమైన ముసలామ ముచ్చట్లు విసర్జించు అని అన్నాడు. ఉట్టి మాటలండి. కొంతమంది ఉట్టి మాటలు మాట్లాడుకుంటారు. అవి కాదు, దేవుని వాక్యం బోధించాలంటే నువ్వు ఖడ్గంగా మార్చబడాలి. దేవుని చేతిలో వాడబడే ఒక ఖడ్గంగా మార్చబడాలి. అందుకే దేవుడు ఈరోజు యుద్ధశూరుడు ఖడ్గాన్ని ఏ విధంగా ప్రయోగిస్తున్నాడు, అదే ప్రకారంగా నేను నిన్ను ప్రయోగిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాగ్దానం మీ నోట్లో ఉండిపోవాలండి, కంఠస్థమైపోవాలి. తర్వాత అడుగుతాను, మీరు చెప్పాలి. దేవుని వాక్యం అలా వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరి దగ్గర కూడా దేవుని వాక్యం వచ్చేస్తుంది. ఇంకా మూడవగా మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మరియు దేవుని వాక్యమని ఆత్మ ఖడ్గం. ఇది ఏ ఖడ్గం అనంటే ఆత్మ ఖడ్గం. ఇది ఈ ఆత్మ ఖడ్గం ఏం చేస్తుందంటే మనిషిని పరిశుభ్రపరుస్తుంది. లోపల వెళ్ళి మనిషి యొక్క హృదయంలోకి వెళ్ళిపోయి మనిషిని శుభ్రపరుస్తా ఉందండి. దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? మనిషిని పరిశుభ్రపరుస్తా ఉంది. అందుకే ఆ మాట అపోస్తలుడైన పౌలు గారు ఆయన దశలోకి రాసిన పత్రికలో చెబుతాడు. ఏమని చెప్తున్నాడంటే 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది. దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తున్నానంటే ఈ ఆత్మ ఖడ్గము మనం ఏం చేస్తున్నారంటే పరిశుద్ధపరుస్తున్నది. మనల్ని పరిశుద్ధపరుస్తున్నది దేవుని యొక్క ఆత్మ. ఎందుకయ్యా అంటే దేవుని యెహోవా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా చెప్పాడు. ఏమని? నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని అన్నాడు. మనం పరిశుద్ధులంగా మార్చబడాలంటే మనకు మనమే పరిశుద్ధులం కాలేదు. అందుకు
దేవుడు ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మను పంపించాడు. మనమేమో దేవుని ప్రేమించిన వారు, దేవుని అనుచరులుగా నడిపించబడుతూ దేవుని మందిరంలో భయభక్తులు కలిగి జీవిస్తున్నాం కనుక దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మని ఆయన మన కోసం పంపించాడు. మనం పరిశుద్ధపరచబడాలి కనుక ఆత్మ ఖడ్గమిది. ఆత్మ ఖడ్గం ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మను పొందాలి, పరిశుద్ధాత్మలో హర్షించాలి, పరిశుద్ధాత్మలో ఆనందించాలి, పరిశుద్ధాత్మ పూర్ణులు కావాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుడు ఈ రోజున విషయాలన్నీ కూడా దేవుడు మనతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆ రోజుగా మనం గమనించినట్లయితే ఆయన చెబుతున్న యొక్క మాట ఏమని చెబుతున్నాడంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వాక్యం. గమనించండి, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన భూమి మీద సంచరిస్తున్న దినాల్లో ఆయన చెప్పిన యొక్క మాట, నేను భూమి మీద సమాధానాన్ని పంపవచ్చానని మీరు తలంచవద్దో, ఖడ్గమనే కానీ సమాధానం నేను పంపించను అన్నాడు. అదే చెప్పాలి. హల్లెలూయా. ఇదేమిటయ్యా సమాధానకర్త కదా తండ్రి నువ్వు సమాధానకర్త కదా, ఇదేంటయ్యా భూమి మీద సమాధానం పంపించడానికి రాలేదు, ఖడ్గాన్ని పంపిస్తానంటున్నావు. అదేంటయ్యా ఖడ్గం పంపిస్తానంటున్నావు, సమాధానం కదా. సమాధానం కాదు, ఖడ్గం. సమాధానం అనుకోవద్దు, తలంచవద్దు, సమాధానం ఎప్పటికీ తలంచవద్దు. నేను ఖడ్గాన్ని పంపిస్తున్నాను అన్నాడు. అవసరాన్ని బట్టి ఆయన అన్నాడు, ఖడ్గాన్ని పంపిస్తున్నా, భూమి మీదకి నేను ఖడ్గాన్ని పంపిస్తున్నా. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మనం గమనించి చూస్తాం. యెరూషలేములో సిమియోను ఒక మనుషుడు ఉన్నాడు. లోకాసు సువార్త 2వ అధ్యాయంలో 25వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెరూషలేమునందు సిమియోను అనే ఒక మనుషుడు ఉన్నాడు. ఆ నీతిమంతుడు, ఆ భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కోసం కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెరూషలేములో నీతిమంతుడైన సిమియోను అనే ఒక మనుషుడు ఉన్నాడు. యేసు ప్రభు తల్లైన మరియమ్మ దేవాలయంలోకి వెళ్ళింది. అక్కడే ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన. యేసు ప్రభు తల్లైన మరియమ్మను చూసి ఈయనంటాడు 35వ వాక్యంలో, మరియా మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోతున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా మరియమ్మ, నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకొని పోతుందమ్మా అన్నాడు. హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకొని పోతుంది అన్నాడు. హృదయంలోకి వెళ్ళిపోతుంది ఖడ్గం అనేది, హృదయంలోకి వెళ్ళిపోతుంది. అదేంటి? యేసు ప్రభువుని కన్నది కదా, ఆమె హృదయంలోనికి ఖడ్గం వెళ్ళిపోవడం ఏంటి అనంటే ఆ 2వ అధ్యాయంలో 51వ వాక్యంలో రాయబడి ఉన్న మాట మనం చూస్తాం. వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రము చేసుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు చిన్న వయసులోనే ఆయన తప్పిపోతే తల్లిదండ్రులు వచ్చి ఎత్తుకు పట్టుకున్నారు. తల్లి వచ్చి అంటే
నానా నేనేద్దరు కలిసి ఎంత బాధపడ్డామో ఎంత దుఃఖపడ్డామో తెలుసా నీకు అని చిన్నప్పుడు యేసు ప్రభుని అడిగింది. అడిగితే అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? అమ్మా, నేను నా తండ్రి పని మీద ఉన్నాను అని అన్నాడు. చిన్నప్పుడే తండ్రి పని మీద ఉన్నాడు యేసు ప్రభు. ఆ మాటను తల్లి ఏం చేసిందో తెలుసా? హృదయంలో భద్రపరుచుకున్నది. అంటే హృదయంలోకి వేడిపోయింది దేవుని యొక్క ఖడ్గం. ప్రైజ్లా హల్లెలూయా. ఆయన ముందే చెప్పాడు, ఏమని? అమ్మా, నీ హృదయంలోకి ఒక ఖడ్గం దూసుకొని పోతుందమ్మా అన్నాడు. అదేమిటో తెలుసా? దేవుని యొక్క మాటలు, యేసయ్య యొక్క మాటలు హృదయంలోకి వెళ్ళిపోయి ప్రతి వాడి యొక్క హృదయంలో కూడా ఆ విధంగా లోపల హృదయంలోకి వెళ్ళిపోవాలి, దూసుకొని పోవాలి. ప్రైజ్లా హల్లెలూయా. గ్రంథము 1వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మన ప్రభువుని స్తోత్రిస్తూ ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలను పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుంచి అదిగో 2 అంచెలైన వాడైన ఖడ్గము బయలుదేరుచున్నది. వాడైన ఖడ్గం అది ఎక్కడ ఉందంటే ఆయన నోటి నుంచి ఉన్నది. 2 అంచెలైన ఖడ్గం ఇది బయలుదేరి వస్తా ఉంది. ప్రైజ్లా హల్లెలూయా. కొంతమందికి అందుకే వాక్యం ఒకసారిగా తగ్గిందనుకోండి అని కొంతమంది అలడిపోయి మరలా కొంచెం కోరుకుంటారు. అర్థం చేసుకున్న వాళ్ళైతే దైవ సేవకులను ప్రేమిస్తారు. అర్థమైన వాళ్ళైతే ఫోన్ చేసి ఆ తర్వాత ఇడిగా వచ్చి అయ్యా మా కోసం వాక్యం చెప్పింది అలా చెప్పొద్దయ్యా అని అంటున్నారు. వాక్యం చెప్పకూడదు వాళ్ళకి. మరి ఏం చెప్పాలి? ఆదియందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొక్క ఉండను, వాక్యమే దేవుడే ఉండను. మరి ఏం చెప్పాలి అంటే మొత్తం చెప్పాలి. లోక సంబంధమైన చెప్తే అని వాక్యం కాకుండా లోక సంబంధమైన మాటనే దుర్భాగిస్తారు. వాక్యం మాత్రం గిట్టదండి వాడికి. వాక్యం మాత్రం గిట్టదు. వాక్యం ఏం చేస్తుందో తెలుసా? పరిశుద్ధపరుస్తుంది, మనల్ని రాకడికి సిద్ధపరుస్తుంది. నిరపరాధులుగా మనల్ని చేసి ఒక రోజున దేవుని ఎదుట మనం నిలబెట్టాలనుకున్నది. ప్రైజ్లా. అరుణాచలంలో 12-13 వాక్యాలు మనం గమనించినప్పుడు ప్రకటన గ్రంథం ఎలాగూ రాయము వాడైనా 2 అంచెలు కలిగిన ఖడ్గం కలిగిన వాడు చెప్పు సంగతులు ఏమనగా సాధన యొక్క ఆ సింహాసనమైన ఆస్థానంలో నువ్వు కాపలా ఉన్నావు. ఇప్పుడే గుర్తుపెట్టుకోండి చెప్పబడిన మాట. సాధన సింహాసనం, ఆ స్థలంలో ఇక్కడ ఎందుకు పోవాలి, అక్కడ నువ్వు కూర్చోవాలి. గుర్తుండద్దా? కొంచెమైన జ్ఞానం ఉండద్దా? కాదు, నేను అంటున్నది కొంచెమైన ఆలోచన. మనిషి పెరగటం కాదు, కొంచెమైన బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. అక్కడ ఎందుకు ఉండాలి? ఏమని? నాయందు నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావు, మంచిదే, కానీ ఆ స్థానంలో నువ్వు ఉండకూడదు. సాతాను యొక్క సింహాసనమైన ఆ స్థానంలో నువ్వు ఉండకూడదు. నువ్వు విశ్వాసం అంటే విశ్వాసంలోనే ఉండు. ప్రైజ్లా. చెప్పాలి హల్లెలూయా. ఖడ్గాన్ని ప్రయోగించినట్లుగా నేను నిన్ను ప్రయోగించుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అతి కృపా ధన్యత ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించును గాక. ఈ వాక్యం దేవుడు అందరి హృదయాలలో ఫలింపచేయును గాక. ప్రతి వారి కుటుంబాలను ప్రభు పరిశుద్ధపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలోంచి ప్రార్థన చేసుకుందాం.
పాటుడా నా యేసయ్యా. ప్రేమాస్వరూపైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, మీకు స్తోత్రాలయ్యా. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత నుంచి నడిపించారు. పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకే స్తోత్రాలు. ఆరాధన అంతటిలో ఆరాధనకు యోగ్యులుగా మీరు ఉన్నందుకే మీకు స్తోత్రాలయ్యా. వాక్యమైన తండ్రి, మీ దాసులు ఉన్నట్టు ఉండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడిన మాటల కొరకై స్తోత్రాలు. ప్రతి బిడ్డలు మీరు దీవించన్నయ్యా, మీరు దీవించన్న తండ్రి స్తోత్రాలు. యుద్ధస్తుడు ఖడ్గాన్ని ఏ విధంగా ప్రయోగిస్తారో నేను మిమ్మల్ని ప్రయోగిస్తానని మీరు వాగ్దానం చేశారు. అందుకొరకై స్తోత్రాలు. ఖడ్గము మా హృదయాలను పంపించి ఒక ఖడ్గముగా మమ్మల్ని ప్రయోగించాలని కోరుకున్న దేవుడానికి స్తోత్రాలు. దుష్టుని దూరపరిచి రక్షించండి. ప్రతి బిడ్డని మీరు కాపాడన్న ప్రభావానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. మీరే ఒక్కొక్కరిని ప్రభు పరిశుద్ధపరచన్నయ్యా. ఆత్మ ఖడ్గాన్ని పంపించండి తండ్రి, మీరు పరిశుద్ధపరచన్నయ్యా. మీరు రాకడికి సిద్ధపరచన్న తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రతి వారి యొక్క పాపాలు, అక్రమాలు, అన్యాయాలు సమస్తాన్ని తొలగించినైనా మీ కొరకు, మీ రాజ్యం కొరకు జీవించే భాగ్యాన్ని ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని కోరుకుంటున్నామయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరే తండ్రి బిడ్డల యొక్క జీవితాలలో ఉన్నతమైన కార్యాలు చేస్తూ హృదయంలోనికి ప్రభా మీ మాటలు పంపించండి అయ్యా. మీ మాటలు పంపించండి తండ్రి. తండ్రి ఒక్కొక్కరి జీవితాలలో ఉన్నతమైన కార్యాలు జరిగిస్తూ మీ ఆదరణ కలిగిన మాటలు అందించి ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ఈ జీవిత యాత్రలో మీ బిడ్డలకు మీరు ఉండమని కోరుకుంటున్నామయ్యా. జీవితాలు కలిగించేసి ఒక్కొక్కరిని ప్రభా విశ్వాస జీవితంలో ఆనందకరంగా సంతోషకరంగా జీవించే భాగ్యం మీరు అనుగ్రహించమని, మీరు రాకడికి మమ్మల్ని అందరినీ కూడా మీరు సిద్ధపరచమని యేసయ్య దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకును ప్రభువునందు కొనసాగుతున్న ప్రతి ఒక్కరిని కూడా మరి ఆత్మ ఖడ్గముగా మార్చి ఆ రాకడికి ఒక్కొక్కరిని పరిశుద్ధపరిచి ఆ రాజ్యంలో ఒక్కొక్కరిని ప్రభు ఉంచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మీకందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నానండి. అందరికీ